ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా ఇవాళ కలిచెర్లకు వచ్చినప్పుడు తంబళ్ళపల్లి నియోజకవర్గం నుంచి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన నా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నా, చేతులు జోడించి సవినయంగా. మిత్రులారా, 4 ఏళ్ల 9 మాసాలైంది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ప్రజాస్వామ్యంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి బేరీజు వేసుకోవాలి. మీరు గడచిన 5 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పరిపాలన, కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది, అంతకుముందు 9 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ పరిపాలన ఎలా ఉంది అనే విషయాన్ని బేరీజు వేసుకొని ఏ పరిపాలన మంచి పరిపాలన అవుతే ఆ పరిపాలనను మరింత బలోపేతం చేసే ప్రయత్నం చేయాలి. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు కేవలం మీరే అనే విషయాన్ని సవినయంగా మనవి చేస్తుంది. ఆలోచించండి, 9 ఏళ్ల తెలుగుదేశం పార్టీ పరిపాలన, గడచిన 4 ఏళ్ల 9 మాసాల కాంగ్రెస్ పార్టీ పరిపాలన. అలనాడేమో 9 ఏళ్లలో వరుస కరువులు వస్తే, రైతాంగం తీవ్రమైన ఇబ్బందులు పడితే, పంటలు పండకపోతే, రైతులు ఆత్మహత్యల పర్యంతమవుతుంటే, ఆ రోజున్న ప్రభుత్వానికి ఏ కొంచెము కూడా స్పందన లేకపోయింది. ఏ విధంగానూ ఈ రాష్ట్ర ప్రజలను, రైతాంగాన్ని, రైతు కూలీలను ఆదుకోవాలనే ఆలోచన లేకపోయింది. ఇవాల్టి రోజున గడచిన 5 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూడండి. ప్రతి విషయంలోనూ ప్రభుత్వం ప్రజల మేళ్లను గురించి ఆకాంక్షించి కార్యక్రమాలు చేస్తోంది. కాబట్టి భగవంతుడి దయ కూడా పుష్కలంగా ఉంది రాష్ట్రం పైన. గడిచిన 5 సంవత్సరాల్లోనూ బాగానే వర్షాలు పడ్డాయి. ఇంతకుముందున్న 9 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ పరిపాలనకు, గడిచిన 5 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు తేడా చూడండి. ఆ రోజంత తీవ్రమైన కరువు వస్తే కనీసం ఒక్క సేద్యపు నీటి రంగానికి సంబంధించిన చిన్న కుంట కానీ, కాలువ కానీ, చెరువు కానీ కట్టాలనే ఆలోచన చేయని ప్రభుత్వం ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం అయితే, గడచిన 5 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూడండి. ఈ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ప్రతి సేద్యపు నీటికి సంబంధించిన ప్రతి ప్రాజెక్టును కట్టాలనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి, జల యజ్ఞం పేరుతో 1 కోటి ఎకరాలకు 1,00,000 కోట్ల రూపాయలతో సేద్యపు నీటిని అందించే ఓ బృహత్తరమైన కార్యక్రమాన్ని మొదలుపెట్టిన ప్రభుత్వం మాది. అందరినివా కృష్ణానది ఎక్కడా, కృష్ణ నీళ్ళు ఎక్కడా? తంబళ్ళపల్లి నియోజకవర్గం ఎక్కడ?
కృష్ణ నీటిని తంబల్లపల్లి నియోజకవర్గంలో 32,000 ఎకరాలు హంద్రీ నీవా సుజల స్రవంతితో పారించే ఓ బృహత్తరమైన కార్యక్రమాన్ని చేస్తున్న ప్రభుత్వం మాది అనే విషయాన్ని మనం చేస్తాం.